ఈ పదార్థాన్ని వాయు రూపంలో పొడి రూపంలో తీసుకొచ్చి అందులో కలుపుతాడు. మరి యాసిడ్ తాలూకా పొడి మనం తింటున్నామంటే ఆలోచించండి. యాసిడ్ శరీరం మీద వేస్తే కొత్త కొత్త మనం ఉడికిస్తే అక్కడ కన్నం అయిపోతుంది, రంధ్రం అయిపోతుంది. అలాంటి యాసిడ్ పొడిని మనము వేస్తున్నాం లోపలికి పాన్లో. తర్వాత స్నో, ఇందులో జంతువుల కొవ్వు, జంతువుల కాలేయం ముద్దతో రకరకాలైనటువంటి సువాసనలు కలుపుతారు. అలాగే ఈ స్నోలో వాటర్ నుండి ఏదైనా ఒక మంచు, అదే నీటి ఆవిరి ఉంటుంది. తర్వాత కిందని అంటే జనరల్ గా వాటరు మంచుని వేడి చేస్తే నీరుని వేడి చేస్తే నీటి ఆవిరి ఏర్పడుతుంది. దాన్ని ఏం చేస్తారు, మంచుని డైరెక్ట్ గా నీటి ఆవిరి